అనగనగా లక్ష్మీపురం అనే ఊరిలో ఒక అతను ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. ఒకరోజు అతను ఎక్కడికో వెళుతూ ఒక దుకాణం దగ్గర ఆగాడు. నాకొక బుట్టడు మిఠాయిలు కావాలి. మాది ఈ ఊరే. డబ్బులు తర్వాత ఇస్తాను. ఇప్పుడు ఈ మిఠాయిలని అరువిస్తావా? సరే బాబూ, నీ పేరేంటో చెప్పు. మిఠాయిలు తీసుకొని వెళ్ళు. నా పేరు డబ్బిచ్చి. నేను కాసేపట్లో మళ్ళీ వచ్చి డబ్బులు ఇస్తాను. ఇలా చెప్పి మిఠాయిలు అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయాడు. దుకాణంవాడు కాసేపు చూసి ఆ ఊరి పెద్దతో చెప్పాడు. అయ్యా, ఉదయం అనగా డబ్బిచ్చి నా దగ్గర మిఠాయిలు తీసుకొని కాసేపట్లో వస్తానని చెప్పి ఇంతవరకు రాలేదు. ఎవరు పట్టుకెళ్లారు నీ దగ్గర తీసుకొని మిఠాయిలు? డబ్బిచ్చి తీసుకెళ్లాడయ్యా. డబ్బిచ్చి తీసుకువెళ్ళాడు అంటున్నావు కదా, మరి ఇంకేంటి? అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈలోగా అతనికి ఒక చాకలి కనిపించాడు. అతనితో, ఊరిలో ఒక దుకాణం దగ్గర మిఠాయిలు పంచిపెడుతున్నారు. నేను కూడా వెళ్ళి తెచ్చుకున్నాను. చూడు, నువ్వు కూడా వెళ్ళి తెచ్చుకో. నిజంగా మిఠాయిలు పంచిపెడుతున్నారా? నేను ఈ మూటను మోసుకొని అక్కడి దాకా వెళ్ళలేను. కాబట్టి ఇవి ఇంటి దగ్గర పెట్టి అప్పుడు తీసుకోవడానికి వెళ్తాను. అంతవరకు అక్కడ మిఠాయిలు పంచుతారో లేదో. కాబట్టి నేను ఈ మూటని చూస్తూ ఉంటాను. నువ్వు వెళ్ళి ఆ మిఠాయిలు తీసుకొని రా. సరే అయితే, ధన్యవాదాలు. మరి నీ పేరేంటి? నా పేరు నిన్న మధ్యాహ్నం. నేను కూడా ఇదే ఊర్లో ఉంటాను. సరే అయితే, మూటని జాగ్రత్తగా చూసుకో. నేను మిఠాయిలు తీసుకొని వస్తాను. ఇలా చెప్పి చాకలి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చాకలి మూటని తీసుకొని అతను కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చాకలి మళ్ళీ వచ్చి చూశాడు. అక్కడ ఎవరూ లేకపోవడం చూసి కాసేపు ఎదురు చూశాడు. కొంతసేపటికి అదే దారిలో వస్తున్న ఊరి పెద్దతో, అయ్యా, నా మూట నిన్న మధ్యాహ్నం దొంగలించాడు. నిన్న మధ్యాహ్నం దొంగలిస్తే ఇప్పుడు చెబుతున్నావేంటి? వెళ్ళు వెళ్ళు. ఇలా చెప్పి ఆ ఊరి పెద్ద అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈలోగా అతనికి ఒక ముసలామ మనవరాలుతో కనిపించింది. ఏంటి మీరు ఇక్కడే ఉన్నారు? మీరెక్కడికైనా వెళ్తున్నారా? అవును బాబు, నా మనవరాలికి ఏదన్నా పని దొరుకుతుందేమో అని ఊర్లోకి వెళ్తున్నాము. నాకు వయసు అయిపోయింది, ఏమీ చెయ్యలేకపోతున్నాను. మాకు రోజు గడిచే మార్గమే లేకపోయింది. అందుకే నా మనవరాలికి పని కోసం వెళ్తున్నాము. సరే అయితే, మీరు మీ మనవరాల్ని నాతో పంపించండి. నాకొక చోటు తెలుసు. మీరు వెతుక్కోకుండానే పని ఇస్తాను. నిన్ను ఎలాగ నమ్మి నీతో పంపించాలి? నేను కూడా మీరు వెళ్తున్న ఊర్లోనే ఉంటాను. నా పేరు దాని మొగుడు. సరే, జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి పని ఇప్పించు. ఇలా చెప్పి వాళ్ళ మనవరాల్ని తీసుకొని వెళ్ళాడు. ఆ ముసలామ సాయంత్రం వరకు చూసి రాకపోయేసరికి అటుగా వస్తున్న ఊరి పెద్దతో, నా మనవరాలని దాని మొగుడు తీసుకొని వెళ్ళాడు, ఇంతవరకు రాలేదయ్యా. తీసుకొని వెళ్ళింది తన మొగుడే కదా. తీసుకొని వస్తాలే, కంగారు పడకు. ఇలా చెప్పి ఆ ఊరి పెద్ద అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను ఆ మిఠాయి, ఆ మూట, ఆ అమ్మాయితో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ దారిలో వస్తున్న ఆ ఊరి పెద్ద అతన్ని చూసి మనసులో, ఉదయం నుంచి నాకు వచ్చిన అన్ని ఫిర్యాదుల వెనక ఇతనున్నాడని నాకు అనిపిస్తుంది. ఎలాగైనా ఇది కనుక్కొని తీరాలి. బాబు, నా దగ్గర ఈ నాణ్యాలు మూట ఉంది. నువ్వు చూస్తే చాలా మంచివాడిలా ఉన్నావు. నువ్వు కొంచెం ఈ మూటను చూస్తావా? సరే అయ్యా. నిన్ను నమ్మి నేను ఎలా ఇవ్వాలి? నీ పేరేంటి? నా పేరు నాణ్యాలు మూట యజమాని. అంతలోకి పక్కనున్న అమ్మాయి, అదేంటి, మా బామ్మ అడిగితే నీ పేరు దాని మొగుడు అని చెప్పావు కదా. నాకు పని ఇప్పిస్తానని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చావు. ఇప్పుడేంటి వేరే పేరు చెప్తున్నావు? ఇదంతా విన్న ఊరి పెద్ద, అర్థమైంది. నువ్వు నీ అతి తెలివితో అందర్నీ మోసం చేస్తున్నావు. నేను ఈ అనుమానంతోటే నిన్ను పరీక్షించాలని నీ దగ్గరకు వచ్చాను అని ఇద్దరిని పిలిచి, వెంటనే ఇతన్ని బంధించి రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళండి అని వాళ్ళతో చెబుతాడు. ఈ కథలోని నీతి, అతి తెలివి అన్ని దగ్గరలా పనికిరాదు.
చూశారు కదా, మన కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.